నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకించుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును. జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును, అది దాని నోటి మాటలు నూనె కంటెను నున్నిపోయినవి. దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు, అది రెండంచులు గల కత్తి అంత పదును గలది. దాని నడతలు మరణమునకు దిగుటకు దారి తీయును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. అది జీవ మార్గమును ఏమాత్రము విచారింపదు, దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును. కుమారులారా, నా మాట ఆలకింపుడి, నేను చెప్పు ఉపదేశము నుండి తొలగకుడి. జారస్త్రీ ఇండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము. దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకము. వెళ్ళిన ఎడల నరులకు నీ యవన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితము నీల ఇల్లు చేరును. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు, అయ్యో, ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపు ఎట్లు తృణీకరించెను. నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నేను సమాజ సంఘముల మధ్య ఉండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచు ఉందువు. నీ సొంత కుండలో నీళ్లు పానము చేయుము, నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము. నీ ఓటలు బయటికి చెదరిపోదగున, వీధులలో అవి నీటి కాలువలుగా పారదగున. అనిలు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవలను కదా. నీ ఓట దీవెన నందును. నీ యవ్వన కాలపు భార్య యందు సంతోషించుము. ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి. ఆమె తన రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండువు. ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడవై ఉండుము. నా కుమారుడా, జారస్త్రీ యందు నీవేళ బద్ధుడవై ఉందువు, పరస్త్రీ రొమ్ము నీవేళ కౌగలించుకుందువు. నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును. దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును, వాడు తన పాప పాశముల వలన బంధింపబడును. శిక్ష లేకే అటివాడు నాశనమగును, అతి మూర్ఖుడైన వాడు త్రోవ తప్పిపోవును.